హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మంచి ఫేస్ ప్యాక్తోని వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. దీనికోసం నేను రైస్ ఫ్లోర్ తీసుకున్నాను, తర్వాత హనీ ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను. ఈ హనీ ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేసాను, అందుకు కొంచెం థిక్ అయిపోయి పడడం లేదు, అందుకు నా అవస్థ అన్నమాట. ఒక హాఫ్ స్పూన్ దాకా తీసుకోవచ్చు హనీ. తర్వాత బీట్రూట్ జ్యూస్, అది సింపులేనండి. మనం ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని జ్యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే కోరేసి అది కొంచెం ఇలా చేతితో పిండినా మనకి జ్యూస్ వస్తుంది. వాటర్ బదులు బీట్రూట్ జ్యూస్తో నేను మిక్స్ చేసుకున్నాను. బీట్రూట్ మన ఫేస్కి అప్లై చేయగానే అదొక మంచి పింకిష్ గ్లో వస్తుంది అన్నమాట. అందుకని నేను ఇక్కడ బీట్రూట్ జ్యూస్ అయితే వాడుతున్నాను. మెయిన్ కొరియన్ గ్లాస్ స్కిన్ అంటారు కదా, వాళ్ళు ఎక్కువగా ఇలాంటివి యూజ్ చేస్తారు. వాళ్ళు ఎక్కువగా రైస్ వాటర్, రైస్ పౌడర్, అంటే రైస్ ఫ్లోర్ అలాంటివి ఎక్కువగా యూజ్ చేస్తారు. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. కొరియన్ గ్లాస్ స్కిన్ అంటారు కదా, ఇప్పుడు అందరూ ఎక్కువగా ఇలాంటివి వాడుతున్నారు. నేనైతే ఇది ఈరోజు ప్యాక్ వేసుకున్నాను. ఇది రెగ్యులర్గా వాడడం బట్టి మన స్కిన్ అది మంచి షైనింగ్ వస్తుంది, గ్లాసీ స్కిన్ అన్నమాట. ఇలా బీట్రూట్ జ్యూస్ అయినా వేసుకోవచ్చు, లేదంటే దీని ప్లేస్లో రా మిల్క్ అయినా మిక్స్ చేసుకోవచ్చు. రైస్ ఫ్లోర్, హనీ, రా మిల్క్ అయినా మిక్స్ చేసుకొని మనం రెగ్యులర్గా వాడచ్చు. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదండి, ట్యాన్ అది పడుతుంది మన స్కిన్కి. అందుకని కనీసం వీక్కి ఒక 3-4 టైమ్స్ అయినా, అంటే రోజు విడిచి రోజు అప్లై చేస్తుంటే మన స్కిన్ ఆ ట్యాన్ వెంటనే రిమూవ్ అవుతుంటుంది అన్నమాట. అది ఇలాగైతే ఫేస్కి అప్లై చేశాను. ఒక 15 మినిట్స్ ఉంచాక నేను ఫేస్ వాష్ అయితే చేసుకుంటాను అన్నమాట. చూస్తున్నారా, ఇలాగైతే అప్లై చేసుకున్నాను. డ్రై అయిపోతుంది. ఇది రెగ్యులర్గా కూడా అప్లై చేయొచ్చు, అంటే మరీ రెగ్యులర్గా కాదు, రోజు విడిచి రోజు అప్లై చేయొచ్చు. వీక్ ఒక 3-4 టైమ్స్ లాగా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ నేను ఫేస్ చూపిస్తున్నాను, చూస్తున్నారా ఎంత మంచి గ్లో వస్తుందో. ఇది రెగ్యులర్గా వాడడం బట్టి మనకి కొరియన్ గ్లాస్ స్కిన్ అంటారు కదా, అలాగ వస్తుంది అన్నమాట. చూస్తున్నారా, మంచి బ్రైట్గా ఉంది. న్యాచురల్ లైట్లో మీకు చూపిస్తున్నాను. తర్వాత ఒక 2 పార్సల్స్ అయితే వచ్చాయండి. నేను ఎక్కువగా ఎప్పుడు ఏం తెప్పించడం ఉండదు, నాకు అవసరం అయింది తెప్పించుకుంటున్నాను. ఇదైతే వాల్ హుక్స్ అని తెప్పించానండి. పైన మనకి వాల్ హుక్స్ దొరుకుతాయి, కాకపోతే వాటికి ఏంటంటే సెలో టేప్ వచ్చేస్తుంది. అదేంటంటే కొన్నాళ్ళక పడిపోవడం, కొంచెం వెయిట్ అయ్యాక కింద పడిపోవడం అవుతుంది. ఇదేంటంటే సెల్లో టేప్ లాగా ఉంటుంది, ఫుల్ మనకి గోడ అంతా అంటి ఉంటుంది. ఇది ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు, బాత్రూమ్స్లో కానీ ఏమైనా హ్యాంగింగ్, అంటే మరీ పెద్ద బరువు కాదు, చిన్నవి. నేనైతే కీ చైన్స్ పెట్టుకోవడానికి, నెక్స్ట్ ఏంటంటే షింక్ దగ్గర బ్రషెస్ క్లీన్ చేయడానికి అవి వాటికి ఉపయోగపడతాయని అవి తీసుకున్నాను. తర్వాత ఇదొక పార్సల్ ఒకటి తెప్పింది. ఇదేంటంటే రోజ్మెరీ లీవ్స్ అన్నమాట తెప్పించాను. ఏంటంటే నేను ఆల్రెడీ రోజ్మెరీ వాటర్ తెప్పించాను, అది ఎక్కువ కాస్ట్ నాకు పడిపోతుంది. రెగ్యులర్గా యూజ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది, ఎందుకు ఇదొకసారి ట్రై చేద్దామని చెప్పి ఈ లీవ్స్ అయితే తెప్పించాను అనమాట. కొన్ని వీడియోస్లో చూసి ఇదైతే తెప్పించాను. ఇది బాబా రామ్దేవ్ అన్నమాట. సరే ఒకసారి యూజ్ చేద్దాము, ఎలా ఉంటుంది ఏంటి, ఇది కూడా దానిలాగే పనిచేస్తుందా అని చెప్పి తెప్పించాను. అంతేనండి. ఇదొక చిన్న వీడియో. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో